హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు చక్కంపొడి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అధిక ప్రోటీను, ఫైబర్ ఎక్కువగా ఉన్న స్నాక్ రెసిపీ అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేనండి, ప్రసాదం శనగలు. ఎక్కువగా మనం ప్రసాదాలకి చేస్తుంటాం కదా, అలా కాకుండా ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి ఇచ్చేయండి. ప్రోటీను, అధిక ఫైబర్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రసాదం శనగలు కనుక చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా హెల్తీ కూడా. ఈ శనగల వల్ల మనకు ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేది, లేదా ఉదయాన్నే మీరు నానబెట్టారంటే ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందు చక్కగా మనకి నానిపోయి ఉంటాయి ఇవి శనగలు అనేవి. ఈ నానిపోయిన శనగల్ని 2-3 సార్లు కడిగేయండి. లేదు మీకు టైం లేదంటారా, అప్పటికప్పుడు ఒక 2 గంటల ముందు అయినా సరే నానబెట్టుకున్నారంటే నానిపోతాయండి. ఇలా నాని శనగల్ని కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఈ శనగల వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా షుగర్తో ఎక్కువ బాధపడేవారు రోజు ఈ శనగలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ ఉండడం వల్ల నీరసం అనేది అస్సలు ఉండదు. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చిని 2 కట్ చేసి వేసుకొని జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఈ నానబెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసేయండి. ఇందులో వాటర్ గట్ట ఏమీ యాడ్ చేసే పని లేదండి. ఇలా వేసిన శనగలని గట్టి పెట్టి కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఈ శనగలు మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా ఫ్రై చేయండి. చక్కగా వేగిపోతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. కారం కారంగా చాలా బాగుంటాయండి తినడానికి. ఈవినింగ్ స్నాక్ లాగా బాగా ఉపయోగపడతాయి. ఇందులోనే సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్ వేసుకొని, కారం కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకుందాము. ఇలా కలిపేసి మీ దగ్గర చాట్ మసాలా ఉంటే 1 టీ స్పూన్ వరకు వేసుకొని, నేనైతే యాడ్ చేయలేదు. ఇలా వేసి చూడండి, మనకి ఇలాగా శనగలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి కదా, తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేయండి. అంతేనండి, ప్రసాదం శనగలు అనేవి రెడీ అయిపోయినాయి. దేవుడికి నైవేద్యంగానే కాదు, ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారికి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నీరసం అనేది అస్సలు ఉండదు, చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి.